జై తెలంగాణ, జై జాగృతి. ఇవాళ నర్సాపూర్ నియోజకవర్గంలో రెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాం మేమందరం కూడా. మరి రెడ్డిపల్లి గ్రామంలో రైతులకు తీరని మనోవేదన ఉన్నది. హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్నది కాబట్టి ఇక్కడ భూమి ఎకరానికి 2-2.5 కోట్ల పైమాట పలుకుతున్న విషయం రెడ్డిపల్లిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తెలుసు. అయితే ఇదే రెడ్డిపల్లి నుండి మరి RRR రోడ్ పోతుంది, అట్లనే రైల్వే లైన్ పోతుంది, అట్లనే హై టెన్షన్ వైర్లు ఈ మొత్తం సిస్టమ్కి సపోర్ట్ చేసేటివి కూడా ఈ ప్రాంతం నుంచి పోతున్నది. ఇక్కడ ప్రజలు ఒకటే మాట చెప్తున్నారు, మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, రోడ్ ఇస్తాం, కానీ మాకేదైతే ఇవాళ మార్కెట్లో ధర పలుకుతుందో కనీసం దానికి దగ్గరగా అన్న ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని చెప్పి న్యాయబద్ధమైన కోరిక వాళ్ళు కోరుతా ఉన్నారు. అదేవిధంగా కొంతమందికి ఇండ్లు పోతున్నాయి, కొంతమందికి ఇదివరకు ఇదే జిల్లాలో మల్లన్న సాగర్లో వేమ్లఘాట్లో భూములు పోయినటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళు పాపం నర్సాపూర్లో కొనుక్కున్నారు, మళ్ళీ అదే భూమి పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా దయచేసి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పెద్దలు నేను కోరుతా ఉన్నాను, మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టి రెడ్డిపల్లి గ్రామంలో మంచి కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి దశల వారీగా ఇస్తామని చెప్పి చెప్తున్నారు నష్టపరిహారం 1, 2, 3 సార్లు. మరి ఆ 3 సార్లు మీరు ఇచ్చేది మొత్తం కూడా కమిట్మెంట్ లాగా రాసియమని రైతులు అడిగినారు, దానికి మేము రాసియమని చెప్తున్నారు. సో ఎట్టి పరిస్థితులలో అటువంటి అంశాలు ఉన్నప్పుడు ప్రజలు నమ్మరు. ఒకసారి మీరు 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకొని అవతల పడితే మళ్ళీ మిమ్మల్ని పట్టుకుంటూ రైతుల తరం కాదు. కాబట్టి ప్రభుత్వానికి నేను కోరేది ఒకటే, మీరు సిన్సియర్గా రైతులకు టోటల్ అమౌంట్ ఎంత ఇస్తారు, ఎన్ని దఫాలుగా ఇస్తారు అన్నీ కూడా రాతపూర్వకంగా ఇవ్వండి. మీరు రాతపూర్వకంగా ఇస్తే రైతుల్ని మిమ్మల్ని నమ్మేటటువంటి పరిస్థితి ఉంటుంది తప్పితే వేరే కాదు. ఎందుకంటే ఒక ప్రభుత్వం పోయి ఇంకో ప్రభుత్వం వచ్చినా రైతు పరిస్థితి అయితే మారతలేదు. ఆ ప్రభుత్వంలో జరిగింది, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొనసాగుతుంది. కాబట్టి అట్లా కాకుండా రైతులకి రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా రెడ్డిపల్లిలో ఏదైతే అసంపూర్తిగా ప్యాకేజ్ 18 కాళేశ్వరం దున్నదో దాన్ని కూడా చూడడానికి పోతున్నాం. ఎందుకంటే చాలా భూములు పోయినా ఇక్కడైనా సరే ఉమ్మడి మెదక్ జిల్లాలైనా సరే దాదాపు ఓన్లీ నర్సాపూర్లో 90,000 ఎకరాల పైచిల్కు పార్కం జరుగుతుంది కాళేశ్వరంతోనే అని అనుకున్నాం. కానీ ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు. 4-5 ఏళ్ల నుంచి భూమిలు ఇచ్చిన పరిస్థితి కూడా ఘోరంగా ఉంది. సో ఆ సైట్ కూడా చూడడానికి వెళ్తా ఉన్నాం. రెడ్డిపల్లి రైతులతోని రైతుల పక్షాన తెలంగాణ జాగృతి నిలబడుతుందని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఒక చిన్న బై ఎలక్షన్, అది వీళ్ళు గెలిచినా ఫరక్ పడదు, వాళ్ళు గెలిచినా ఫరక్ పడదు. ఎగ్జాక్ట్లీ. సో దానికోసం రైతులు అనేది ఏంటంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళ పెద్దల భూముల కోసమే కాపాడడానికి మా భూములకి నేను సర్వే నంబర్లు తీసుకొని రేపు పొద్దున చెప్తా ప్రెస్ మీట్లో. ఎందుకంటే రైతులు చెప్పిను, కానీ నేను వెరిఫై చేసుకుంటా. మీకు తెలుసు నేను ఎవరి పేరైనా గట్టిగా చెప్తా, బాహాటంగా చెప్పినందుకే పార్టీలకి వెళ్ళి బయట వారేసారు అంతే కదా. కాబట్టి రేపు పొద్దుగాల కరెక్ట్ గా వెరిఫై చేసుకొని ఏ సర్వే నంబర్లు ఎవరి భూములు ఉన్నాయి అన్ని కూడా ఆలోచన చేసి చెప్తా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. బాయ్ అన్న. థ్యాంక్ యూ. సన్మానం ఎందుకే, పని కాలే ఏం కాలే. మిగులు భూములు మొత్తం 200 ఎకరాలకు 50 ఎకరాలు కట్ అయిపోయింది. 150 ఎకరాలు ఇంకా ఉన్నది ఆల్రెడీ. ఆ మిగులు భూములు ఇవ్వండి. ఇప్పుడు మీరు అనేది కాల్వ కోసం అక్వైర్ చేసింది, ఇంకా మిగిలిన భూములు 186 ఎకరాలలో మట్టి రాళ్ళు కుప్పలు అవన్నీ స్టోరేజ్ చేశారు కదా మేడం. ఇప్పుడు ఆ రింగ్ రోడ్ వేస్తే ఆ మట్టి అంతా తీసేస్తారు. క్లియర్ అయిపోతుంది. సరే మాకు రూపాయి ఇవ్వకుండా మా విలేజ్ కి మా భూములు ఇస్తే సరిపోతుంది. అట్లయినా ఓకే. మళ్ళీ ఇంకొకటి నైట్ లా కంకర్ ఉన్నది, అది బెందడు మట్టి. రాజకీయ నాయకులు కేంద్ర ఏం టిప్పాలు నడుస్తున్నాయి, ఏం టిప్పాలి మేడం. టిప్పాలి నైట్ లో మొత్తం మట్టి లేదు కదా, దానికి ఏదానికి అడ్డు లేదు. అంటే నాకు ఒక్క రిక్వెస్ట్ అన్న, ఊర్లో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే ఇప్పుడు మీరు నాకు ఈ ఎక్స్ట్రా తీసుకున్న ఎకరాల సర్వే నంబర్లు ఏవి తమ్ముడు, ఇప్పుడు ఇక్కడ కాళేశ్వరంలో ఎక్స్ట్రా అక్వైరీ చేసిన సర్వే నంబర్ అది ఇవ్వండి.
ప్లస్ వీళ్ళు ఎవరైతే పెద్దవాళ్ళ పేర్లు చెప్తారు కదా వాటి సర్వే నంబర్స్ అంటే మనం ఉట్టుట్టికి ఇస్తే బాగుండదు చెప్పేది పక్కా చెప్పాలి పిస పిస మాట్లాడదు అందుకే మట్టి ఉంది ఖాళీ స్థలం ఉంది 200 ఎకరాల కాలువ ఉంది ఇవ్వండి అన్న ఇవ్వండి ఫైట్ చేద్దాం అట్లే అయింది 150 ఎకరాల దాకా మిగిలిపోయింది మీ పేరేమి సత్యనారాయణ గౌడ్ అన్న కలుస్తా అన్న థ్యాంక్ యూ దా తమ్ముడు శేఖర్ థ్యాంక్ యూ పని అయినాక ఇంకా పెద్ద అయ్యాలి సార్ మనం అంతేనా థ్యాంక్ యూ అంతేనా అంతే కదా పక్కకే ఉంది కదా థ్యాంక్ యూ అన్న 100% చేస్తాం మా రెడ్డిపల్లికి న్యాయం చేయండి మేడం డెఫినెట్లీ థ్యాంక్ యూ ఏం పేరు బిడ్డ థ్యాంక్ యూ మాట్లాడతాను అందుకే వచ్చాను మాట్లాడతా ధైర్యంగా ఉండు నువ్వు పాపం నేను చూస్తేనే బాధ అనిపిస్తుంది ఏం కదా డోంట్ వరీ విల్ ఫైట్ అదే కదా పాపం అవున్న ఇల్లు కూడా మాట్లాడుతున్నాను అవును అదే అది పక్క వేసుకుందాం అది కరెక్ట్ కాదు మాట్లాడు అది అడగనికి వచ్చినాను అడుగుతా రెడ్డిపల్లిలో ఏమున్నది ఉన్న భూములన్నీ మాట్లాడతా రైతులతోనే బతుకు తెరువు మాకు మాట్లాడతాను ఉన్న భూమి అంతా శివారి మీద పోయినాక ఏం చేస్తాను మాట్లాడతాను గట్టిగా ఉండరు మాట్లాడతా విఠల్ రెడ్డి ఇచ్చిండి వీళ్ళు సిపిఐ విఠల్ రెడ్డి ఉండే విఠల్ రెడ్డి జగన్నాథ్ రావు అంతేనా అప్పుడు నా ఇచ్చిన ఇండ్లు విఠల్ రెడ్డి ఇచ్చిన ఇండ్లు ఇప్పుడు పోతున్నాయి నేను మాట్లాడతాను థ్యాంక్ యూ